ఫ్రెండ్స్ ఇది సిపి ప్లస్ వాళ్ళది CP21 వైఫై కెమెరా. చాలా క్యూట్ కెమెరా, చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది అన్బాక్సింగ్ చేద్దాం, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏమనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ బాక్స్ మీద వచ్చేసి సిపి ప్లస్ బ్రాండింగ్ ఉంటుంది. ఈజో 1080p వైఫై కెమెరా అని ఉంటుంది, ఇండోర్ ఏఐ కెమెరా. దీని మోడల్ వచ్చేసి CP21 అండ్ ఇది వచ్చేసి అలెక్సా అండ్ గూగుల్తో సపోర్టెడ్ వర్క్ చేస్తుంది. అండ్ దీని ఫీచర్స్ వచ్చేసి ఇందులో ఉంటాయి. పిక్సెల్ ఫుల్ హెచ్డి వీడియో ఉంటుంది, అబ్నార్మల్ సౌండ్ అలారం ఉంటుంది, H264 కంప్రెషన్ ఉంటుంది, ఇన్బిల్డ్ సైరన్ ఉంటుంది అండ్ హ్యూమన్ డిటెక్షన్, 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది. కెమెరా వచ్చేసి ఇలా ఉంటుందండి. దీంట్లో స్పీకర్ ఉంటుంది, ఇటు సైడ్ మనకి SD మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి రీసెట్ బటన్, బిల్ట్ ఇన్ స్పీకర్, ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈ సైడ్లో వచ్చేసి దీని ప్రైజింగ్ అండ్ దీని సీరియల్ నెంబర్, దీని మోడల్ నెంబర్ ఉంటుంది. అండ్ ఈ సైడ్ వచ్చేసి సేమ్ మళ్ళీ 1080 పిక్సెల్ ఆన్ విఐపి సపోర్టెడ్ ఉంటుంది, హ్యూమన్ డిటెక్షన్ ఉంటుంది, అబ్నార్మల్ సౌండ్ అలారం ఉంటుంది, ఇన్బిల్డ్ సైరన్ ఉంటుంది, 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది ఈ కెమెరాలో. ఇది వచ్చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఈ కెమెరా ఈజో అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ప్లే స్టోర్ నుంచి అండ్ యాపిల్ స్టోర్ నుంచి ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని పటాపట్ అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇన్న కవర్ తీసేద్దాం. సో బాక్స్ కెమెరా ఓపెన్ చేద్దామండి. సో బాక్స్ ప్యాకింగ్ కూడా సాలిడ్గా ఉంది. సో బాక్స్లో కంటెంట్ ఏమొస్తుంది అండ్ దీంట్లో ఛార్జర్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. సో కెమెరా ఎలా ఉంటుంది, ఎలా ఆపరేట్ చేయాలి, దీని యూజర్ మాన్యువల్ అనేది ఇందులో ఉంటుంది. సో ప్యాకేజ్ కంటెంట్లో ఏమేమి వస్తుంది, అడాప్టర్ వస్తుంది, కెమెరా వస్తుంది. ఈ మౌంటింగ్ ప్లేట్ అనేది ఇది ఐరన్ అండి, బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ ఆప్షన్ ఉంటుంది కెమెరాకి. సో ఈ ఐరన్ ప్లేట్ని మన గోడకు కానీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకొని దాన్ని మ్యాగ్నెట్ లాగా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మౌంటింగ్ టెంప్లెట్. సో ఇది వచ్చేసి మనకు స్టిక్కర్ అండి. ఇది మనకు ఎక్కడ ఫిట్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలి, దాని స్క్రూ పొజిషన్ ఎలా ఉంటుంది అనేది ఈ స్టిక్కర్ అంటే ఇచ్చేసి మనం దీన్ని బేస్ చేసుకుని మన కెమెరా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పవర్ కేబుల్ అండి. సో మన అడాప్టర్ నుంచి పవర్ కేబుల్, ఇది అడాప్టర్. అండ్ ఇది వచ్చేసి స్క్రూస్ ఉంటాయి, అందులోనే స్క్రూస్ ఉంటాయి. సో కెమెరా బాక్స్లో వచ్చేసి స్టిక్కర్ ఉంటుందండి మౌంటింగ్ చేసుకోవడానికి, స్క్రూ మెజర్మెంట్స్ ఉంటుంది. సో కెమెరా అనేది చూద్దాం ఇప్పుడు. ఇది కెమెరా అండి, చాలా క్యూట్ కెమెరా, చూడడానికి చాలా అంటే చాలా స్మార్ట్గా ఉంది. సో ఇది వచ్చేసి 360 డిగ్రీస్ రొటేషన్ అవ్వదు, సింగిల్ సైడ్ ఉంటుంది. 3 కార్నర్స్ ఉంటాయి కదా, ఒక కార్నర్లో పెడితే ఇది 3 కార్నర్స్ కవర్ చేస్తుంది వైడ్ యాంగిల్లో. సో ఇలా ఫ్లెక్సిబుల్గా మనం మౌంట్ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఎలాంటి అలా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఉంటుంది. సో ఇందులో వచ్చే ప్లేట్ ఏదైతే ఉంటుందో మ్యాగ్నెటిక్ ప్లేట్ దీనికి స్టిక్ అవుతుంది. ఆ ప్లేట్ కాకుండా మీరు ఏదైనా ఐరన్ డోర్కి కానీ ఐరన్ ఉన్న ప్లేస్లో పెట్టాలంటే ఆ ప్లేట్ లేకుండా కూడా డైరెక్ట్ అటాచ్ అవుతుంది ఇది. సో కెమెరా లెన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది, సెన్సార్ ఉంటుంది, ఈ బ్యాక్ సైడ్ మెమరీ కార్డ్ వేసుకోవచ్చు, ఇది స్పీకర్ వస్తుంది, ఇది రీసెట్ బటన్, ఇది మనం పవర్ ఇన్సెట్ చేయడానికి పవర్ పోర్ట్. ఇది బాక్స్లో వచ్చేసి మీ ప్యాకింగ్లో వచ్చేసి ఇందులో ఛార్జర్ ఉంటుందండి. ఛార్జర్ అంటే పవర్ కేబుల్, పవర్ అడాప్టర్. అండ్ ఈ కేబుల్ కూడా చాలా పెద్దగా వచ్చింది, మీకు 2 to 3 మీటర్స్ కేబుల్ ఉంటుంది. ఇది మ్యాగ్నెటిక్ ప్లేట్. సో మనం ఏదైనా గోడకు కానీ లేకపోతే కబోర్డ్కి కానీ స్టిక్ చేసుకొని దీంట్లో నుంచి మనం మ్యాగ్నెటిక్ లాగా కెమెరాని అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా ఉంది కదా, ఇలా అటాచ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేట్ ఎక్కడ ఉంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కెమెరా రిక్వైర్మెంట్ ఉంటే ఎవరికైనా కావాలనుకుంటే 2000 బడ్జెట్లోనే ఉంటుంది. చాలా క్యూట్ కెమెరా, స్మార్ట్ కెమెరా. మీకు రిక్వైర్మెంట్ ఉంటే మా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.